సత్యాన్ని తెలియజేశారు. అలాగే స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు దివ్యాంగులకు తాము ఒంటరి అన్న భావనను దూరం చేస్తాయని నిర్వాహకులు అంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. శ్రావణి, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా డెన్వర్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్కి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వారు చైర్మన్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది పిల్లలతో, ఇంతమంది పిల్లలతో చేస్తున్నారు? ఇప్పుడు మొట్టమొదటిగా 12 సంవత్సరాల క్రితము హనుమాన్ చాలీసా ప్రాక్టీస్ చేయించారు. ఈ పని ప్రాక్టీస్ చేయించిన తర్వాత మనం ఏంటంటే హనుమాన్ చాలీసా బ్రెయిన్లో ప్రింట్ చేశాం. బ్రెయిన్లో ప్రింట్ చేసినాక పిల్లలు డైలీ చదువుతున్నారు. ఇది కాకుండా చాలామందికి ఏంటంటే చదవకుండాను ఓరల్గా కూడా మొత్తము హనుమాన్ చాలీసా శ్లోకాలు అన్నీ బాగా చెప్పగలరు. దీంట్లో ఏంటంటే దైవభక్తి కాకుండా వీళ్ళు స్టడీస్లో కాన్సన్ట్రేషన్ కూడా బాగా పెరుగుతుంది. హనుమాన్ చాలీసా వీళ్ళు ప్రాక్టీస్ చేయటం మూలంగా వీళ్ళలో క్రమశిక్షణ అనేది బాగా పెరిగింది. ఈ క్రమశిక్షణతో పాటే చదువు ఉండటం మూలంగా వీళ్ళు ప్రతి ఒక్కరూ నార్మల్ చిల్డ్రన్తో ఉద్యోగాలకి పెద్ద పెద్ద యూనివర్సిటీలో సీట్ల కొరకు కూడా మంచి కాంపీట్ చేయగలుగుతున్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది 5 మంది విద్యార్థులకి ఐఐఎం అహ్మదాబాద్ ముగ్గురికిను, ఐఐఎం ఇండోర్లో 2 సీట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఏ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా 5 మంది విద్యార్థులకు ఒకే సంవత్సరం రావడం అనేది గొప్పతనం. హనుమాన్ చాలీసా చిన్నపిల్లలతో పారాయణం చేసిన నారాయణ సేవ వారు ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఎప్పటి నుండి చేస్తున్నారు ఇలాంటి ప్రోగ్రామ్స్? అండ్ ఫ్రెండ్షిప్ డే రోజే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఇది 14వ సంవత్సరం మేము ఇలా హనుమాన్ చాలీసా టీం అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం. ఇది 14వ సంవత్సరం అన్నమాట. ఇది ఎలాగంటే మన స్నేహితుడు అనగానే అందరికీ కూడా గుర్తుకొచ్చేది ఎవరిని స్నేహితుడిని ఎంచుకోవాలి అనేది ఒక టాస్క్ అనమాట ఈ రోజుల్లోనూ. అంటే ఒక్కసారి మనం ఫ్రెండ్ అని, ఒక మిత్రుడు అని ఒకరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళతోటి మిత్రులను చేస్తూనే ఉండాలి. ఓ పదవి పోయిన తర్వాత వాడు నా మిత్రుడు కాదు ఇంకోడు అని వెళ్ళకూడదు అనమాట. మిత్రుడిని ఎంచుకునే ముందే మనం ఆలోచించాలి, ఇతను సరైన మిత్రుడా కాదా అనేసి. సరైన మిత్రుడు అని మీకు జీవితంలో అనిపిస్తే మీరు వెళ్ళలా కూడా ఆ మిత్రుడితోటే ఉండాలన్నమాట. ఆ విధంగా మేము కూడా 14 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి చూసాం. ఇక్కడ చూస్తుంటే ఎంతోమంది ఏదో వీళ్ళకి నేర్పిద్దామని మేము వచ్చాం, కానీ వీళ్ళని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ దగ్గర మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం అనమాట. ఏకాగ్రత అనేది చాలా చాలా అద్భుతంగా ఈ పిల్లల్లో బాగా ఉంటుంది. ఆ విధంగా మేమందరము కూడా వీళ్ళ దగ్గర ప్రతి సంవత్సరము కూడా హనుమాన్ చాలీసా పారాయణం దేవనార్ స్కూల్ ఫౌండేషన్లో ఇవాళకి 14వ సంవత్సరం మేమందరం కూడా జరుపుకోవడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు. అంటే మనందరికీ తెలుసు ఆరెంజ్ కలర్కి ఉన్నటువంటి శక్తి ఏంటో మనందరికీ తెలుసు, ఆ తేజస్సు ఏంటో మనందరికీ తెలుసు. సో సమాజానికి ఒక ఆధ్యాత్మిక శక్తిని వారు ఈ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చారు. మనందరం మనసుండి భగవంతుడిని చూడలేకపోతున్నామేమో, కానీ వీళ్ళు మనోనేత్రంతో దేవుణ్ణి దర్శించుకున్నారు. ఇవాళ చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ నేను పాల్గొనడం నిజంగా మా గురువుగారి ఆశీస్సులతోటి ఇది మహద్భాగ్యంగా భావిస్తున్నాను. మనం అనుకుంటాం వీళ్ళందరికీ ఏదో ఇన్స్పైర్ చేయాలి, వీళ్ళని మనము ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని, కానీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే అర్థమవుతుంది వీళ్ళ నుంచి మనం ఎంత ఇన్స్పిరేషన్ తీసుకుంటామో. మనం ఎన్నో చేయొచ్చు సొసైటీకి అనే ఒక గొప్ప నినాదాన్ని వీళ్ళు మనకి ఈ కార్యక్రమం ద్వారా అందించారు. హనుమాన్ చాలీసా పారాయణం ఇది ఎందుకు చేస్తున్నారంటే ఎక్కువగా సనాతన ధర్మం యొక్క విలువలు, అలాగే ఫ్రెండ్షిప్కి సంబంధించిన ప్రతి ఒక్క విలువలు తెలియపరిచేలా 14 సంవత్సరాల నుండి అయితే ఈ హనుమాన్ చాలీసా పారాయణం అయితే ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ డే రోజు అయితే ఘనంగా నిర్వహిస్తుంటారు. వీడియో జర్నలిస్ట్ అజిత్.